వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి August 8, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, సో ఈరోజు ఫెస్టివల్ కాబట్టి సో కొంచెం పర్సనల్ థింగ్స్ వల్ల కొంచెం ఈరోజు వీడియో లేట్ అయింది. సో దిస్ వీడియో ఇస్ రికార్డింగ్ నేను ఆల్మోస్ట్ 10 అవుతుంది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి, ఆ కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి లేట్ అయినా సరే కన్సిస్టెంట్లీ ఎవ్రీడే న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చేయాలని చెప్పేసి ఎఫర్ట్స్ అనేవి కన్సిస్టెంట్గా పెడుతూనే ఉన్నాను. హోప్ యూ అండర్స్టాండ్ ఫర్ ద డీలే టుడే. సో బిఫోర్ స్టార్టింగ్, సో మనకి ముందుగా వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఎలక్షన్స్ స్టోలెన్ ఎలిజెస్ రాహుల్, ఈసీ డిమాండ్స్ ప్రూఫ్ అండర్ ఓత్. సో ఎలక్షన్స్ అనేవి కొంచెం రిగ్గింగ్ జరిగింది లాట్ ఆఫ్ మెథడ్స్ ద్వారా అని చెప్పేసి అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీ అనేది ఎలక్షన్ కమిషన్ని సో తప్పుపట్టారు. సో ఏం చెప్పారు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ 5 మెథడ్స్లో ఈ థెఫ్ట్ అనేది జరిగింది, ఓట్ థెఫ్ట్ అనేది జరిగిందని చెప్పి చెప్తున్నారు. అవి ఏంటంటే డూప్లికేట్ ఓటర్స్ అండ్ అలాగే ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ ఉన్నాయి, అండ్ అలాగే బల్క్ ఓటర్స్, ఒకే అడ్రస్ సింగిల్ అడ్రస్లో బల్క్ ఓటర్స్ ఉండడం, అండ్ ఇన్వాలిడ్ ఫొటోస్ కానీ ఇట్లాంటి మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 అండ్ అలాగే ఫేక్ ఓట్స్ కర్ణాటక సీట్ దగ్గర 1,02,250 ఫేక్ ఓట్స్ అనేవి జరిగాయి అని చెప్పేసి, సో ఫేక్ ఓట్స్ అనేవి వేశారని చెప్పేసి సో ఇక్కడ ఆధారాలతో అని చెప్పేసి ఇక్కడ మాట్లాడారు. సో ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో దానికి ఎలక్షన్ కమిషనర్కి మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరంటే జ్ఞానేష్ కుమార్. సో ఎలక్షన్ కమిషన్ ప్రూఫ్ అనేది డిమాండ్ చేస్తూ ఉంది. సో అండర్ ఓత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చూస్తే రాహుల్ షోస్ సెలెక్టివ్ అవుట్రేజ్ అగనీ ఆఫ్ లాసింగ్ పవర్ సేస్ బీజేపీ ఏం చెప్తుందంటే, సో సెలెక్టివ్గా ఏదో ఒకటి క్రిటిసైజ్ చేయాలని చెప్పేసి సెలెక్టివ్గా చేస్తూ ఉన్నారు, అండ్ పవర్ పోయిందని చెప్పేసి ఆ ట్రామాలో ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. సో ఇక్కడ అగనీ అని చెప్పారు కదా, అగనీ అంటే ఆ ట్రామా లేదంటే యాంగ్విష్ లేదంటే ఆ యాంగర్ బయట పెడుతున్నారు, పవర్ పోయింది అండ్ పవర్ దక్కలేదు అని చెప్పేసి ఇక్కడ ఈ కంటెక్స్లో మీనింగ్ వస్తుంది. సో అగనీ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ రిజెక్ట్స్ జడ్జెస్ ప్లీ అగెయిన్స్ట్ ఇన్ హౌస్ ప్రోబ్, సో బర్ంట్ క్యాష్ రో. సో యశ్వంత్ వర్మ, సో ఈయన అలహాబాద్ హైకోర్టు జడ్జ్. సో ఈయన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సో దాని తర్వాత ఈ లాట్ ఆఫ్ బండిల్స్ ఆఫ్ క్యాష్ అనేది బయటపడ్డాయి. సో ఆయన మీద సో కేసు అనేది నమోదైంది. దాని తర్వాత ఇన్ హౌస్ ప్రొసీడ్యూర్లో ఇన్ హౌస్ ప్రోబ్ అనేది జరిగింది అండర్ దిస్ సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు. సో ఈ ఇన్ హౌస్ ప్రోబ్ అనేది క్లియర్గా ఏం చెప్పింది అంటే, సో రికమెండ్ చేసింది, సో ఇన్ని రిమూవ్ చేయొచ్చు అని చెప్పేసి రికమెండ్ చేసింది. సో దానికి అగెనెస్ట్గా సుప్రీంకోర్టు ఇన్ హౌస్ ప్రోబ్కి అగెనెస్ట్గా ఇప్పుడు ఈయన ఒక కేసు అనేది మళ్ళీ వేశారు, దానికి రివ్యూ చేయండి, సో ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ త్రూ ప్రాపర్ ఛానల్, సో అది అంతా మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి అని చెప్పేసి కేసు అనేది వేశారు. దాన్ని ఇప్పుడు క్లియర్గా రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే క్లియర్గా ఓన్లీ ఇది ఫార్మల్ వేలో చూస్తే మనకి పార్లమెంటులో తీయడమే కాదు ఈ జడ్జెస్ని, సో సుప్రీంకోర్టుకి కూడా ఇలాంటి మిస్కాండక్ట్ ఆఫ్ రూల్స్ జరిగినప్పుడు సో సుప్రీంకోర్టుకి కూడా అధికారం ఉంటుంది, సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అని చెప్పేసి సో అక్కడ జడ్జెస్ ఎవరైతే ఆ బెంచ్లో ఉన్నారో సో వాళ్ళు చెప్పారో. సో అందులో భాగంగానే ఈ ఏదైతే రివర్స్లో అయినా పిటిషన్ వేశారో దాన్ని రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇంపార్టెంట్, ట్రంప్ నాన్ కమిటల్ ఆన్ లిఫ్టింగ్ ఎక్స్ట్రా టారిఫ్స్ ఇఫ్ ఉక్రెయిన్ వార్ స్టాప్స్. సో ఈ ట్రంప్ అనేది అడిషనల్గా 25% టారిఫ్స్ అనేది విధించారు కదా. సో ఎందుకంటే రష్యాతో మనం ట్రేడ్ అనేది చేస్తూ ఉన్నాం, ఎక్కువగా ఆయిల్ పర్చేస్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి. సో అది ఉక్రెయిన్ వార్ స్టాప్ చేసినప్పటికీ కూడా సో అప్పుడు తర్వాత చూద్దాము అని చెప్పేసి సో దాన్ని బైపాస్ చేశారు. వెదర్ ఇప్పుడు ఉక్రెయిన్ వార్ స్టాప్ అయినా సరే అటు ఎక్స్ట్రా 25% టారిఫ్స్ ఏవైతే అడిషనల్గా విధించారో సో అవి రిమూవ్ చేస్తారు అని చెప్పేసి గ్యారంటీ లేదు. హీఈస్ నాన్ కమిటల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ట్రంప్. అండ్ ప్లాన్స్ ఫర్ పుతిన్స్ ఇండియా విజిట్ ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్. సో మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్ని సో మీట్ అయ్యారు. సో అండ్ అలాగే సో ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఫైనలైజ్ అయిపోయింది మనకి వ్లాడిమిర్ పుతిన్ ఇండియా విజిట్కి రాబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఏపీఎస్ఆర్టీసీ రెడీ ఫర్ ఫ్రీ బస్ ట్రావెల్ రోల్అవుట్. సో ఇక్కడ కాకపోతే ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్ అనేది. సో ఆ స్కీమ్ సూపర్ 6
పౌల్ ప్రామిసెస్లో భాగంగా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ ప్రామిస్. సో దాన్ని ఫుల్ఫిల్ చేయనున్నారు August 15th నుంచి ఏపీ గవర్నమెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఘాట్ రోడ్స్లో ఏవైతే బస్సెస్ తిరుగుతాయో సో అవి ఇంక్లూడెడ్ లేవు. అండ్ అలాగే ఏసీ బస్సులు, హై అండ్ బస్సులు ఏవైతే ఉన్నాయో సో వాటిలో ఫ్రీ ట్రావెల్ అనేది లేదు. అండ్ దాంతోపాటుగా తిరుమల వెళ్ళడానికి కానీ, సింహాచలం, హిల్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఏజెన్సీ ఏరియాస్ నుంచి టౌన్స్కి, సిటీస్కి రావడానికి సో ఇట్లాంటి రూట్స్లో ఫ్రీ ట్రావెల్ అనేది లేదు స్పెసిఫిక్గా. అండ్ ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ రూట్స్ నుంచి, ఘాట్ రోడ్స్ నుంచి వచ్చేటప్పుడు ఈ ఓవర్ క్రౌడింగ్ అయిపోతే మాత్రం సేఫ్టీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి. సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో అందుకు ఆ ఘాట్ రోడ్స్లో ఈ ఫ్రీ ట్రావెల్ అనేది అలో చేయట్లేదు. అండ్ ఎఫిషియన్సీ కూడా ఆపరేషన్స్ చేయడం కొంచెం కష్టం కాబట్టి, అంతమందిని ఓవర్ క్రౌడ్ అయిపోతే దాన్ని ఎఫిషియెంట్గా ఆపరేట్ చేయడం కష్టం కాబట్టి సో అక్కడ ఈ ఫ్రీ ట్రావెల్ అనేది తీసేశారు. అండ్ ఏజెన్సీ ఏరియాస్లో విత్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్ అలౌడ్ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్. కాకపోతే ఏజెన్సీ ఏరియాస్ నుంచి టౌన్స్కి రావడానికి కానీ, సిటీస్కి రావడానికి కానీ ఏవైతే ఉంటాయో సో అవి మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే ఎడిటోరియల్ పేజ్లో అవుట్ ఆఫ్ 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో మనకి 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1 ఈజ్ అబౌట్ దిస్ బీహార్ మైగ్రెంట్ వర్కర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి వచ్చింది. సో అది కూడా చూద్దాం. అండ్ ఫస్ట్ మనకి బిఫోర్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఎడిటోరియల్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వరల్డ్ కోర్ట్స్ అడ్వైజరీ ఒపీనియన్ బూస్ట్స్ క్లైమేట్ యాక్షన్. సో ఇక్కడ వరల్డ్ కోర్ట్ అని మనం దేన్ని అంటామంటే సో వరల్డ్ మొత్తానికి ఒక కోర్టు మనకి, సో అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆల్సో నోన్ యాజ్ వరల్డ్ కోర్ట్. సో ఇది ల్యాండ్ మార్క్ అడ్వైజరీ ఒపీనియన్ అనేది క్లియర్గా డెలివర్ చేసింది కన్సర్నింగ్ దిస్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్. సో ఈ అడ్వైజరీ ఒపీనియన్స్ ఈజ్ నథింగ్ బట్ అదొక అడ్వైజరీ, ఏంటంటే టెక్నికల్లీ బైండింగ్ ఉండదు, కాకపోతే సో అథారిటేటివ్గా ఇంటర్ప్రిట్ చేయడం, ఇంటర్నేషనల్ లాని వరల్డ్ కోర్ట్ ఇంటర్ప్రిట్ చేయడం. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో ఒక స్టేట్ అంటే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవరాల్ వరల్డ్ వైడ్ చూస్తే మనం స్టేట్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఆ స్టేట్స్ యొక్క బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం బై జనరేటింగ్ దిస్ ఇంటర్నేషనల్ ప్రెషర్. సో ఇంటర్నేషనల్ వైడ్గా ప్రెషర్ పెట్టి సో వాళ్ళ బిహేవియర్లో చేంజ్ తీసుకురావడాన్ని అడ్వైజరీ ఒపీనియన్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నోటబుల్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనకి యునైటెడ్ కింగ్డమ్ చాకోస్ ఐలాండ్స్ని మారిషియస్కి ఇచ్చేసింది బేస్డ్ ఆన్ దిస్ అడ్వైజరీ ఒపీనియన్. సో ఇది రీసెంట్గా చూస్తే ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో మారిషియస్ కంట్రీకి ఒక ఐలాండ్ నేషన్ ఇది. సో దానికి దగ్గరగా ఉన్న ఆ చాగోస్ ఐలాండ్స్ యునైటెడ్ కింగ్డమ్స్ కాలనీ. సో ఆ ఐలాండ్స్ని మారిషియస్కి అప్పచెప్పేసింది, సో హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఫాలోయింగ్ దిస్ అడ్వైజరీ ఒపీనియన్. సో అది ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ స్టేట్స్ కెనాట్ ఇగ్నోర్ దేర్ డ్యూటీస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో లీగల్ ఆబ్లిగేషన్స్ అనేవి డెఫినెట్లీ యునానిమస్లీ స్టేట్స్ హ్యావ్ లీగల్ ఆబ్లిగేషన్స్ అంటూ క్లైమేట్ సిస్టమ్ ఏదైతే దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి లీగల్ ఆబ్లిగేషన్స్ అనేవి ఉండాలి. అండ్ దాంతోపాటు కూడా క్లియర్గా ఇన్ కేస్ అవి ఫాలో అవ్వకపోతే వాటి కాన్సిక్వెన్సెస్ని కూడా క్లియర్గా ఇక్కడ క్లారిఫై చేసింది. అండ్ దాంతోపాటుగా అదర్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సిగ్నిఫికెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా అది రికగ్నైజ్ చేశారు. మిగతా ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్గా అవి రికగ్నైజ్ చేశారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి చూస్తే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి వచ్చింది, UNFCCC అని చెప్పేసి అంటాం. ఇది ఫామ్ అయింది మనకి, ఇది ఎస్టాబ్లిష్ అయింది మనకి 1992లో. వెరీ ఇంపార్టెంట్ ఇయర్. UNFCCC was established in the year 1992 and it is headquartered in Bonn, Germany. జర్మనీలో బాన్ అనే ప్రాంతంలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం కోసం మనకి క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి 1997లో సైన్ చేశారు. క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రిడ్యూస్ చేయడం కోసం ఈ క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి క్లియర్లీ తీసుకొచ్చారు. ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి బైండింగ్ టార్గెట్స్ అనేవి సో క్లియర్గా సెట్ చేశారు ఈ క్యోటో ప్రోటోకాల్లో భాగంగా. సో దాని తర్వాత 2015లో ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు దిస్ క్లైమేట్ చేంజ్ ఓన్లీ. సో క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని మనం కాపాడడం కోసం సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో తీసుకొచ్చారు. ఇది ఏం చెప్తా ఉంది అంటే ఇట్ ఎయిమ్స్ టు లిమిట్ గ్లోబల్గా యావరేజ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 degrees కంటే తక్కువగా ఉంచడం కోసం సో ఇదొక అగ్రిమెంట్. సో ఆ విధంగా మనం చర్యలు తీసుకోవడానికి అదొక అగ్రిమెంట్. అండ్ అలాగే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ టైంలో ఎంత అయితే టెంపరేచర్స్ ఉన్నాయో గ్లోబల్లీ సో అవి టు లిమిట్ ఇట్ 1.5 degrees సెంటిగ్రేడ్ అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్, అంటే వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ తగ్గి ఉండాలి. అండ్
ఎఫర్ట్స్ అనేవి మనం ఆ విధంగా పెట్టాలి. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1.5 డిగ్రీస్ అబోవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ అంత మాత్రం వరకే లిమిట్ చేయగలిగేలా మనం ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి పారిస్ అగ్రీమెంట్ క్లియర్‌గా చెప్తా ఉంది. 2015లో ఈ పారిస్ అగ్రీమెంట్ సైన్ చేశారు. అండ్ ఈ పారిస్ అగ్రీమెంట్ క్లియర్‌లీ ప్రతి స్టేట్‌ని కూడా నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి ఎన్‌డీసీస్‌ని ప్రిపేర్ చేయమని చెప్పేసి సో అది చెప్పింది. అండ్ దానికి అనుగుణంగానే చాలా స్టేట్స్ క్రియేట్ చేశాయి. అండ్ బట్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈ నేషనల్ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్ కాకపోతే అవి లీగల్లీ బైండింగ్ చేయలేదు. సో స్టేట్స్ మీద. సో లీగల్ యాక్షన్స్ ఏమీ ఉండవు. ఒకవేళ మనం ఫాలో అవ్వకపోయినా సరే. సో దానికి ఏంటంటే ఇప్పుడు హైయెస్ట్ పాసిబుల్ యాంబిషన్ ఏంటంటే మనం డెఫినెట్లీ ప్రొయాక్టివ్‌గా మెజర్స్ తీసుకోవాలి. సో టు మీట్ దీస్ ఎన్‌డీసీస్ అది ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అని చెప్పేసి టర్మ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది క్లియర్‌గా ఏం చెప్తా ఉందంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్డ్, డెవలప్డ్. కొన్ని కంట్రీస్ లైక్ ఇండియా డెవలపింగ్ కంట్రీస్ అండ్ పూర్ కంట్రీస్ ఇంకా ఉన్నాయి. లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో అక్కడ ఇండస్ట్రియలైజేషన్ సరిగ్గా లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయి లాట్ ఆఫ్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ చేశారు. గ్లోబల్లీ కాంట్రిబ్యూట్ చేశారు ఈ ఎమిషన్స్‌కి. సో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ అదే చెప్తా ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. మన క్యాపబిలిటీ ప్రకారం మనం ఎంతవరకు అయితే మనం తగ్గించగలమో అండ్ మనకి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే మనం ఇండస్ట్రియలైజింగ్ కంట్రీ ఇంకా ఫుల్‌గా సెటప్ అవ్వలేదు. ఎకానమీ కూడా గ్రో అవ్వాలి కదా ఒక పక్కన. అండ్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి వాళ్ళు తగ్గించాలి ఎక్కువగా. సో అదే చెప్తా ఉంది ఇక్కడ సీబీడీఆర్, ఆర్సీ అని చెప్పేసి అంటాం దీన్ని. అండ్ అలాగే ఈ కంట్రీస్‌ని క్లైమేట్ యాక్షన్స్‌కి అసెస్ చేయడానికి హిస్టారికల్ ఎమిషన్స్ అండ్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కరెంట్ నేషనల్ సర్కమ్‌స్టాన్సెస్‌ని బేస్ చేసుకొని దాన్ని అసెస్ చేస్తారు. క్లైమేట్ యాక్షన్స్ ఎలా తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో అండ్ దాంతో పాటుగా డెవలప్డ్ కంట్రీస్‌కి లీగలీ బైండింగ్ ఆబ్లిగేషన్ ఉండాలి. ఫినాన్షియల్ రిసోర్సెస్ గానీ, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ డెవలపింగ్ కంట్రీస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి. ఎందుకంటే ఈ అడాప్టేషన్ అవ్వడానికి, క్లైమేట్ చేంజ్ అవుతోంది. దానికి అడాప్ట్ అవ్వడానికి, మిటిగేట్ చేయడానికి అంటే తగ్గించడానికి. సో దానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేయాలి డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్‌కి అని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. అండ్ పారిస్ అగ్రీమెంట్ క్లియర్‌గా చూస్తే ఇక్కడ మనకి ఒక స్పెసిఫిక్ లెవెల్ ఆఫ్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయలేదు ఇక్కడ క్లియర్‌గా. సో దాన్ని బట్టి చూస్తే మనకి ద కోర్ట్ అబ్జర్వ్డ్ దిస్ ఆబ్లిగేషన్ దీన్ని మనం క్లియర్‌గా ఇంటర్ప్రిట్ చేయాలి. అండ్ ఓవరాల్‌గా ఒక టెంపరేచర్ గోల్ అండ్ సబ్సిక్వెంట్ అగ్రీమెంట్స్‌ని మనం సెటప్ చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్‌గా చెప్తా ఉంది. అండ్ దాంతో పాటుగా కోర్ట్ ఆల్సో నోటెడ్ దిస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ క్లైమేట్ చేంజ్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమైతే అవుతున్నాయో ఎక్కువగా ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్‌కి. ఎందుకంటే డ్యూ టు దిస్ రైజింగ్ హీట్ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే పెరిగిపోవడం వల్ల ఈ గ్లేషియర్స్ అనేది మెల్ట్ అయిపోయి సీ లెవెల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఐలాండ్ నేషన్స్, స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోతాయి. సో వాళ్ళే ఎక్కువగా వల్నరబుల్ పీపుల్. అండ్ ఈ క్లైమేట్ ట్రీటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సడన్‌గా యూఎస్ అనేది ఇట్లాంటి క్లైమేట్ ట్రీటీస్ నుంచే సో ఎగ్జిట్ అయిపోతుంది. సో ఎగ్జిట్ అయిపోయినా సరే అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ క్లైమేట్ రిలేటెడ్ ఆబ్లిగేషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేసే విధంగా ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ చేయలేము కంట్రీస్‌ని వాళ్ళ ఎమిషన్స్ గురించి వాళ్ళు వైలేట్ చేసిన ఈ ఆబ్లిగేషన్స్‌ని అని చెప్పేసి ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో దాన్ని కోర్ట్ డిస్మిస్ చేసింది క్లియర్‌లీ. ఎందుకంటే క్లియర్‌లీ సైంటిఫికల్లీ మనకి పాసిబుల్ ఒక డిటర్మైన్ చేయడానికి ఒక స్టేట్ టోటల్లీ గ్లోబల్ ఎమిషన్స్‌కి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అండ్ హిస్టారికల్‌గా చూస్తే ఎంత చేసింది అండ్ కరెంట్ ఎంత చేస్తూ ఉంది ఈ ఎమిషన్స్‌కి అని చెప్పేసి మనం క్లియర్‌గా చెప్పగలము. ఎందుకు చెప్పలేము అని చెప్పేసి ఆ ఆర్గ్యుమెంట్‌ని డిస్మిస్ చేసింది. అండ్ ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్ అన్నీ కలిసి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మాకు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనేది ఉంది అని చెప్పేసి క్లియర్‌లీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఈ అడ్వైజరీ ఒపీనియన్‌కి సాధించడం కోసం సో ఒక పుష్ అనేది ఇచ్చింది. సో వాళ్ళ విక్టరీ అని చెప్పొచ్చు ఇది మనకి. అండ్ దాంతో పాటుకి గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో సో దాని తరపున ఇండియా మనం మాట్లాడాలి అండ్ కలెక్టివ్‌గా ప్రెషర్ పెట్టాలి డెవలప్డ్ నేషన్స్ మీద ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళ క్లైమేట్ ఫైనాన్స్ ఏదైతే ఇస్తానని చెప్పారో వాళ్ళు మనీ పరంగా సపోర్ట్ చేస్తానని చెప్పారు డెవలపింగ్ కంట్రీస్‌కి. సో దానికి మనం ప్రెషరైజ్ చేయాలి. అండ్ దాంతో పాటు కూడా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఈ డెవలపింగ్ కంట్రీస్‌కి దాన్ని కూడా మనం సో ప్రెషరైజ్ చేయాలి డెవలప్డ్ కంట్రీస్‌కి ఆ డెసిషన్ త్వరగా తీసుకోమని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మెండింగ్ టైస్ అని చెప్పి ఇచ్చారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెండింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. మెండింగ్ ఈజ్ నథింగ్ బట్ రిపేరింగ్ ఆర్ రీబిల్డింగ్ టైస్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ ఇండియాకి ఫిలిప్పైన్స్కి ఎందుకంటే ఫిలిప్పైన్స్ యొక్క ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ సో ఆయన ఇండియాని విజిట్ చేస్తున్నారు. సో టుడే విజిట్ చేశారు. అండ్ దాంతోపాటుగా చూస్తే హిస్టారికల్గా అండ్ కల్చరల్గా టైస్ ఉన్నాయి మనకి. అండ్ సైనింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మనకి కామన్ ఎనిమీ అయిన చైనా అనేది ఉంది. ఎందుకంటే మనకి సౌత్ చైనా సీలో
ఈ ఫిలిప్పైన్స్‌కి అండ్ అలాగే చైనాకి సమ్ ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి. డ్యూ టు దిస్ చైనీస్ ఇన్కర్షన్స్ ఇన్ వెస్ట్ ఫిలిప్పైన్స్ సీలో వాళ్ళ ఇన్కర్షన్స్‌కి అగెయినెస్ట్‌గా ఈ ఎవరైతే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఉన్నారో సో ఆయనకి అగెయినెస్ట్‌గా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకుంటా ఉన్నారు. సో అండ్ దాంతో పాటుగా చూస్తే మనకి ఇండియన్ నేవీ అనేది ఫస్ట్ జాయింట్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది ఫిలిప్పైన్ నేవీతో కండక్ట్ చేస్తూ ఉంది సౌత్ చైనా సీలో. అండ్ ఇప్పుడు చేస్తా ఉన్న ఆ ఎక్సర్సైజ్‌ని క్లియర్‌లీ చైనా అనేది క్రిటిసైజ్ చేసింది. అండ్ దాంతో పాటుగా చూస్తే 2016లో అన్‌క్లాస్ యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ఫర్ లా ఆఫ్ సీస్ అని చెప్పేసి ఉంటది. సో అది ట్రైబ్యునల్ ఆర్బిట్రేషన్ అవార్డ్ ఇచ్చింది ఫిలిప్పైన్స్‌కి ఫేవర్‌గా. అండ్ దానికి కూడా ఇండియా సపోర్ట్ చేసింది. అండ్ దానికి కృతజ్ఞత భావంగా సో ఈ ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ గానీ, రిలేషన్‌షిప్స్ గానీ పెంచుకోవడానికి సో మనకి ఈ విజిట్ అనేది ఒక ముఖ్యమైన ఇది అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ దాంతో పాటుగా లాట్ ఆఫ్ అగ్రీమెంట్స్ అనేవి సైన్ చేస్తున్నారు. అండ్ మనకైతే లాట్ ఆఫ్ ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ చాలా డజన్స్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ మనం సైన్ చేసాము. అండ్ కాకపోతే ఫిలిప్పైన్స్‌కి మాత్రం దిస్ ఇస్ ద 5th స్ట్రాటజిక్ పార్ట్నర్. ఆఫ్టర్ దిస్ జపాన్, వియత్నాం, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా తర్వాత చూస్తే మనమే. సో ఫిలిప్పైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ దిస్ విజిట్ అనేది. అండ్ దాంతో పాటుగా ఫిలిప్పైన్స్ కంట్రీ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ డెస్టినేషన్. మన బ్రహ్మోస్ మిసైల్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి మనకి ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మనకి ఫిలిప్పైన్సే కొనుక్కున్నారు మన దగ్గర నుంచి. అండ్ అలాగే లాట్ ఆఫ్ మిలిటరీ హార్డ్‌వేర్ మేము కొంటాము అని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ కూడా ఇచ్చారు ఆయన ప్రెసిడెంట్. అండ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆల్ 3 సర్వీసెస్ అండ్ అలాగే కోస్ట్ గార్డ్ రిలేటెడ్ కూడా. అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్‌ని మేము స్టార్ట్ చేస్తాము డైరెక్ట్‌గా ఇండియాకి. అండ్ ఓవరాల్‌గా చూస్తే ట్రేడ్ అనేది బైలాటరల్‌గా చాలా తక్కువ ఉంది. సో 24-25 ఇయర్‌కి చూస్తే $3.3 బిలియన్ మాత్రమే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గ్రో అవుతున్నాయి ప్రస్తుతం టెక్నాలజీలోని. అండ్ అలాగే ఫార్మా కంపెనీస్‌లో కూడా లాట్ ఆఫ్ ఏరియాస్‌లో గ్రో అవుతా ఉంది. అండ్ ఈ మీటింగ్ చూస్తే మనకి క్లియర్‌గా ఒక మెసేజ్ అనేది సెండ్ చేస్తా ఉన్నాం. సౌత్ ఈస్ట్ ఏషియాలో మన ఇండియా టైస్ ఎంత ఇంపార్టెంటో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా 2026లో ఆసియన్ గ్రూపింగ్ అనేది ఉంటుంది మనకి. అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి. సో దానికి ఇన్‌కమింగ్ చైర్ కింద ఫిలిప్పైన్స్ ఉండబోతుంది. సో అందులో ఆ విధంగా కూడా చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్‌లీ ఇంతకుముందు కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ అనేది అన్నెసెసరీ కమెంట్స్ అనేవి చేశారు. ఈ ఆసియన్ అనేది ఓవరాల్‌గా ఆసియన్ కంట్రీస్ అనేవి బి టీమ్ ఆఫ్ చైనా కింద పనిచేస్తున్నాయి అని చెప్పేసి సో క్రిటిసైజ్ చేశారు. అండ్ దానివల్ల కొంచెం రిలేషన్స్ అనేవి దెబ్బతిన్నాయి. సో అవి మళ్ళీ ఇప్పుడు రివైవ్ అవుతున్నాయి. అందుకే మనకి మెండింగ్ టైస్ అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చారు మనకి. మళ్ళీ అవి రీబిల్డ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో బి టీమ్ ఆఫ్ చైనా ఈజ్ నథింగ్ బట్ బి టీమ్ అంటే మనం జనరల్‌గా ఏంటంటామంటే బ్యాకప్ టీమ్ ఏదైనా ఉంటే సో సెకండరీ టీమ్ కింద లేదంటే బ్యాకప్ టీమ్ కింద వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా అట్లా ఉంటే వాటిని మనం బీ టీమ్స్ అని చెప్పేసి అంటాం. సో బీ టీమ్స్ జనరల్ ఇవి స్పోర్ట్స్ రెఫరెన్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం బీ టీమ్స్ అని చెప్పేసి. సో ఇక్కడ అలా మాక్ చేశారు ఆ టైంలో. సో దానివల్ల రిలేషన్స్ అనేవి కొంత సోర్ అయ్యాయి అంటే దెబ్బతిన్నాయి. అండ్ ఇప్పుడు చూస్తే మనకి అవి రీబిల్డ్ అవుతున్నాయి. అండ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రీమెంట్ సైన్ చేసుకునే విధంగా కూడా టాక్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ప్రస్తుతం ఇక్కడ చూస్తే మనకి యూఎస్‌తో ఈ టారిఫ్స్ అనేవి మనకి కొంచెం ఇబ్బందికరంగా ఈ టారిఫ్స్ అనేవి పెంచారు. అండ్ ఇన్ లైట్ ఆఫ్ దీస్ సిట్యుయేషన్స్ మనకి ఇండో పసిఫిక్‌లో పీస్ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు దిస్ క్వాడ్ గ్రూపింగ్ అండ్ విత్ ఆల్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ సౌత్ చైనా సీలో కానీ ఓవరాల్‌గా అన్ని కంట్రీస్‌తో ఈ టైస్ అనేవి స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఈ విజిట్ అనేది ఒక రిమైండర్ కింద ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ చూస్తే మనకి టైమ్ ఫర్ యాక్షన్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిడ్ వెల్ టు పాజ్ రేట్ కట్స్ అమిడ్ ద అన్సర్టైనిటీస్ అని చెప్పించారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పని చేసింది. ఈ రేట్ కట్స్ అనేవి ప్రస్తుతానికి పాజ్ చేసి ఎందుకంటే న్యూట్రల్ స్టాన్స్ తీసుకొని మంచి పని చేసిందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యాక్షన్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో క్లియర్గా ఇచ్చారు. సో సమ్మరీ చూద్దాం సింపుల్గా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మానిటరీ పాలసీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫిస్కల్ పాలసీ ఈజ్ రిలీజ్డ్ బై దిస్ ఫినాన్స్ మినిస్ట్రీ. సో గవర్నమెంట్ పార్ట్ నుంచి మనకి ఫిస్కల్ పాలసీ రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి మానిటరీ పాలసీ కమిటీ క్లియర్లీ రేట్ కట్స్ అనేవి ప్రస్తుతానికి పాజ్ చేసింది, న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. అండ్ ఆర్బీఐ గవర్నర్ చూస్తే మనకి సంజయ్ మల్హోత్రా. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రస్తుతం ఉన్న అన్సర్టైనిటీస్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్లీ సో దాని గురించి కూడా మనం ప్రీవియస్లీ 2-3 డేస్ బ్యాక్ ఎడిటోరియల్ క్లియర్గా చూస్తాం. ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఓవరాల్ గ్లోబల్లీ ఛాలెంజెస్ ఏమున్నాయి మనకి ఇండియాకి అని చెప్పేసి ఈ అన్సర్టైనిటీస్ మధ్య సో ఈ రేట్ కట్ అనేది జరగకపోవడం అనేది ఒక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా 25% ఎక్స్ట్రా టారిఫ్స్ అనేవి ఇన్ అడిషన్ టు దిస్ 25% టోటలీ ఇప్పుడు 50% టారిఫ్స్ ఇలాంటివి విధించిన టైంలో సో అండ్ అలాగే యూఎస్‌తో కూడా మనకి బయోలాటరల్ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది ఇంకా ప్రాసెస్‌లో ఉంది, నెగోషియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనివల్ల అండ్ అలాగే దీంతో పాటుగా పెనాల్టీస్ ఏవైతే రష్యా నుంచి మనం ఆయిల్ బై చేస్తున్నందుకు పెనాల్టీస్ మన మీదే కాదు మిగతా కంట్రీస్లో కూడా ముందుగా విధించే అవకాశం ఉంది. సో దానివల్ల
ఇండియాస్ కంపారిటివ్ అడ్వాంటేజ్ అనేది కొంచెం ఇంపాక్ట్ అవుతది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా చూస్తే లాస్ట్ 6 మంత్స్‌లో చూస్తే ఓవరాల్‌గా 100 బేసిస్ పాయింట్స్ అనేవి రేట్ కట్ అనేది జరిగింది. సో, అవి ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్ బారోవర్స్‌కి పాస్ ఆన్ చేయలేదు. సో, ఇట్ ఈస్ ఇన్ ఎ ప్రాసెస్. సో, ఇంకా యాంపిల్ లిక్విడిటీ ఏదైతే హ్మ్, మార్కెట్‌లో ఉందో అవి బ్యాంక్స్ దగ్గర ఉన్నాయి క్లియర్‌లీ మనీ బారోయింగ్‌కి ఇవ్వడానికి, పీపుల్‌కి లెండింగ్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మనకి అవుట్‌లుక్ డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే రిడ్యూస్డ్ డిమాండ్ ఉంది. అండ్ కంపెనీస్ కూడా వాళ్ళ బారోయింగ్ అనేది తగ్గించేసాయి. అండ్ ఓవరాల్‌గా అన్ని సెక్టార్స్‌లో కూడా కొంచెం గ్రోత్ అనేది కాంట్రాక్ట్ అయింది. మనకి గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్ట్రాంగ్ పాలసీ స్టాన్స్ కావాలి. నాట్ జస్ట్ లిమిటెడ్ దిస్ మానిటరీ పాలసీ మాత్రం ఓన్లీ దాని మీద ఫోకస్ చేస్తే కాదు. ఓవరాల్‌గా సో, గవర్నమెంట్ తరపు నుంచి కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెంచడమే కాకుండా సో, ఈ టాక్స్ అంటే జీఎస్టీ టాక్స్ రేట్ రేషనలైజేషన్ ఇట్లాంటి అండ్ అలాగే ఓవరాల్‌గా ఫ్యూయల్ ప్రైసెస్ తగ్గించినా సరే సో, కన్స్యూమర్ సెంటిమెంట్ అనేది పెరుగుతది. ఇట్లాంటి గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంచెం మెజర్స్ తీసుకుంటే సో, మనం ఓవరాల్‌గా గ్రోత్ చూడొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆన్ బ్యాక్‌డ్రాప్ ఆఫ్ చూస్తే మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎవ్రీ డే చదువుకుంటూ ఉన్నాం దీని గురించి. ప్రతిరోజు ఏదో ఒక ఆర్టికల్ వస్తూ ఉంది. సో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్ ఎలక్టోరల్ రోల్స్‌ని రివైజ్ చేస్తున్న విధంగా భాగంగా అందులో లాట్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ డిలీషన్‌కి గురయ్యారు. సో, వాళ్ళ ఓట్ హక్కు అనేది సో, ఆల్మోస్ట్ 65 లాక్ పీపుల్ సో, వాళ్ళకి ఎలక్టోరల్ రోల్స్‌లో వాళ్ళ నేమ్స్ అనేవి డిలీట్ అయ్యాయి. సో, దానికి రిలేటెడ్ ఇక్కడ చూస్తే మనకి ద బీహార్ మైగ్రెంట్ వర్కర్ ఏ స్కిల్లా అండ్ క్యారిబ్డిస్ మూవ్‌మెంట్ అని చెప్పి ఇచ్చారు మనకి. సో, ఇక్కడ స్కిల్లా అండ్ క్యారిబ్డిస్ మూవ్‌మెంట్ అంటే ఇదొక ఇడియమ్. ఇక్కడ స్కిల్లా అండ్ క్యారిబ్డిస్ అంటే మనకి గ్రీక్ మైథాలజీలో వీళ్ళొక డేంజర్స్. స్కిలా అనేది ఒక డేంజర్ అండ్ క్యారిబ్డిస్ అనేది ఒక డేంజర్. సో, ఇక్కడ ఈ ఇడియమ్ అనేది అక్కడి నుంచి వచ్చింది. గ్రీక్ మైథాలజీ నుంచి వచ్చింది. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లియర్‌లీ చెప్పాలంటే 2 సిమిలర్ డేంజరస్ సిట్యుయేషన్స్ మనకి ఉన్నప్పుడు సో, ఇటువైపు వెళ్ళినా డేంజర్, ఇటువైపు వెళ్ళినా సేమ్ డేంజర్. సో, మనకి ఆల్టర్‌నేట్ ఆప్షన్ లేదు. ఆ రెండిట్లో ఏదో ఒకటి డెఫినెట్‌లీ చూజ్ చేసుకోవాలి. అండ్ ఏదో ఒక డేంజరస్ ఆప్షన్‌కి మనం సో, బలవ్వాల్సి వస్తుంది అనే విధంగా సో, ఇట్లాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు దాన్ని ఈ పదాలతో ఈ ఇడియమ్‌తో మనం డిస్క్రైబ్ చేస్తాం. సో, ఈ ఇడియమ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ కూడా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఒపీనియన్ పేజ్‌లో షుడ్ దేర్ బి ఎ సీలింగ్ ఆన్ సాలరీస్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఈ కంపెనీస్‌లో ఏవైతే ఉన్నాయో టాప్ మేనేజ్మెంట్‌లో వాళ్ళకి ఒక సీలింగ్ ఉండాలి. వాళ్ళ సాలరీస్‌కి సీలింగ్ ఉండాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ పార్లే అని చెప్పేసి ఇచ్చారు కదా! పార్లే ఈజ్ నథింగ్ బట్ డిస్కషన్ బిట్వీన్ 2 అపోజింగ్ వ్యూస్ లేదంటే ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేయడాన్ని మనం పార్లే అని చెప్పేసి అంటాం. సో, దీని గురించి ఇంతకుముందు మనం క్లియర్‌లీ డిస్కస్ చేసాం. సో, ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తే మనకి రీసెంట్లీ మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సో, ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ టీసీఎస్. సో, ఈ కంపెనీ రీసెంట్లీ మనకి 12,000 ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేసింది. అంటే ఎంప్లాయ్‌మెంట్ నుంచి తప్పించింది. సో, ఈ టీసీఎస్ 12,000 ఎంప్లాయీస్‌ని సో, అది లే ఆఫ్ చేసింది. సో, దానికి ఒక రిలేటెడ్ ఆర్టికల్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా! టెక్ ఇండస్ట్రీ ఈజ్ అట్ అన్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని చెప్పి ఇచ్చారు. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ వేర్ చేంజ్ అక్కర్స్. ఒక పాయింట్ వేర్ చేంజ్ స్టార్టెడ్ లేదంటే డిఫరెంట్ చేంజ్ ఈజ్ అక్కరింగ్. సో, దాన్ని మనం ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఇక్కడ డ్యూ టు దిస్ ఇంక్రీజింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ అండ్ ఆటోమేషన్ ఇంటూ కోర్ బిజినెస్ ఆపరేషన్స్‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల సో, ఇక్కడ చేంజ్ అనేది స్టార్ట్ అవుతా ఉంది. దిస్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని చెప్పేసి అంటాం దాన్ని. సో, ఇది పార్లమెంట్‌లో కూడా ఈ లే ఆఫ్స్ గురించి డిస్కషన్ తీసుకురావాలి అండ్ ఒక పాలసీ అనేది అడ్వకేట్ చేయాలి దీని రిలేటెడ్. ఎందుకంటే పే డిస్పారిటీ అనేది టాప్ లీడర్‌షిప్‌కి అండ్ యావరేజ్ ఎంప్లాయీస్‌కి చాలా ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ ఓవరాల్‌గా ఇక్కడ టీసీఎస్ చూస్తే మనకి 4th లార్జెస్ట్ ఎంప్లాయర్ మన కంట్రీలో చూస్తే 4th లార్జెస్ట్ ఎంప్లాయర్. సో, వాళ్ళే 12,000 సీనియర్ ఎంప్లాయీస్‌ని లే ఆఫ్ చేశారు. సో, ఇది క్లియర్‌లీ సోషల్ మీడియాలో హ్యూజ్ ఔట్‌రేజ్ అనేది వచ్చింది దీనికి. అండ్ ఇది ఒక విధంగా చూస్తే హ్యూజ్ డిస్పారిటీ చూడొచ్చు మనం కంపెనీస్‌లో సాలరీస్‌లో టాప్ మేనేజ్మెంట్ సీఈఓస్ ఎవరైతే ఉంటారో అండ్ లో ఎండ్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి లాట్ ఆఫ్ వేజ్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. క్లియర్‌లీ ఇక్కడ చూస్తే మనకి లో ఎండ్ ఎంప్లాయీకి ఫర్ ఎగ్జాంపుల్ ₹1 ఇస్తే సాలరీ సీఈఓకి 500 టైమ్స్ ఇస్తున్నారు సాలరీ. అంత ఎక్కువ డిస్పారిటీ అనేది ఉంది. అండ్ డిఫరెంట్ కంట్రీస్ రేషియో ఇక్కడ ఇచ్చారు మనకి. ఇన్ఫోసిస్‌కి అయితే ఇంకా ఎక్కువగా ఉంది 850 టైమ్స్ అండ్ విప్రో 600 టైమ్స్. అండ్ ఇది 1960s, 70s టైంలో జస్ట్ 40 to 50 టైమ్స్ ఉండేది. సో, ఆ డిఫరెన్స్ అనేది. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిన్న జాబ్స్ ఏమి వాటిని బైపాస్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అవే. ఇట్ ఈస్ నాట్ బార్బర్స్ కానీ, గార్డెనర్స్ కానీ, ప్లంబర్స్ కానీ ఈ జాబ్స్ ఏఐ తీసుకెళ్ళట్లేదు.
ఇట్లాంటి హై ఎండ్ జాబ్స్ అనేవి తీసుకెళ్ళిపోతా ఉంది. అండ్ రీసెంట్‌గా ఇక్కడ చూస్తే వరల్డ్ బ్యాంక్ మనకి ఇనీక్వాలిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇనీక్వాలిటీ తగ్గింది అని చెప్పేసి ఇండియాలో చెప్పారు. కానీ ఇక్కడ రిలయబుల్ ఇన్‌కమ్ డేటా చూస్తే మనకి క్లియర్‌లీ వేజ్ గ్యాప్ అనేది చాలా వరకు ఉంది. అండ్ ఇనీక్వాలిటీ ఆఫ్ వేజెస్ చూస్తే మనకి ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనం వేజ్ కట్ పాలసీ అనేది టాప్ లెవెల్‌లో తీసుకురావాలి దానికి విధంగా. అండ్ దానివల్ల ఇప్పుడు హై అండ్ టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత సాలరీస్ ఇచ్చే బదులు ఒక సీలింగ్ పెడితే, ఒక స్పెసిఫిక్ లెవెల్‌లో పెడితే మనకి వాళ్ళకి స్పెసిఫిక్ లెవెల్ పెడితే ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది మనం ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌కి క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రైవేట్ సెక్టర్ జనరల్‌గా చూస్తే మనకి అప్పర్ వేజ్ లిమిట్ అనేది పెడితే ఆ క్వాలిటీ ఆఫ్ లేబర్ ఫోర్స్ అనేది మెయింటైన్ చేయగలదా అని చెప్పేసి ఒక ప్రాబ్లమ్ ఉంది. అండ్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ చేసుకొని ప్రైవేట్ సెక్టర్‌లో సాలరీస్ అనేది క్లియర్‌గా అది పెట్టగలదా? అది డిక్టేట్ చేయగలదా అని చెప్పేసి ఒక పాయింట్ అనేది. అండ్ స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ లేదు అని చెప్పేసి లాట్ ఆఫ్ ఎంప్లాయీస్‌ని ఇప్పుడు లే ఆఫ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా చూస్తే మనకి ఓవరాల్‌గా మనం తీసుకోవాల్సిన స్టాన్స్ ఏంటంటే ఇప్పుడు మెరిటోక్రసీ బట్టి ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్‌లో చూస్తే మనకి ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఈస్ ద బెస్ట్ ప్లేయర్. మేబీ ద బెస్ట్ ప్లేయర్. కానీ ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వరు జనరల్లీ. అక్కడ ఒక మార్కెట్ క్యాప్ అనేది ఉంటది. మార్కెట్ ఎంత ప్రొవైడ్ చేస్తా ఉన్నా సరే అంత ఇవ్వరు. ఒక సీలింగ్ అనేది వాళ్ళకి కూడా ఉంది. అండ్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ అనేది లార్జెస్ట్ స్పోర్ట్స్ లీగ్. అందులో కూడా ఒక రేషియో, ఒక పే క్యాప్ సీలింగ్ అనేది ఉంటుంది. ఆ స్పోర్ట్స్ టీమ్స్ స్టిల్ కాంపిటీటివ్‌గా ఉంటున్నాయి. అండ్ టాలెంట్ ఈస్ థ్రైవింగ్. అండ్ మెరిటోక్రసీని బేస్ చేసుకొని, ప్రొడక్టివిటీని బేస్ చేసుకొని వాళ్ళకి ఈ పేమెంట్స్, వాళ్ళ వేజెస్ అనేవి ఉంటున్నాయి. అండ్ సర్వీస్ సెక్టర్‌లో కూడా అట్లానే చూడాలి. అండ్ ప్రస్తుతం సర్వీస్ సెక్టర్ గ్రోత్ అవుతున్నప్పటికీ క్లియర్‌లీ లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే లేబర్ ఎక్కువగా ఉంది. ఇండియా ఈస్ లేబర్ సర్ప్లస్ ఎకానమీ. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది క్లియర్‌గా ఏదైనా రీజన్ కావాలి అంటే ఒక లేబర్‌ని ఫైర్ చేయడానికి, లే ఆఫ్ చేయడానికి క్లియర్‌లీ వితౌట్ నోటీస్ మనకి వాళ్ళకి కాస్ట్ కటింగ్ చేసుకోవాలి అంటే డెఫినెట్‌లీ లేబర్‌నే ఫస్ట్ తీసేస్తారు బయటికి. సో దట్ వాళ్ళు కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అలాగే న్యూ టెక్నాలజీ అడాప్షన్ చేసుకున్నప్పుడు కూడా లాట్ ఆఫ్ పీపుల్‌ని లే ఆఫ్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే జాబ్స్‌ని ఈ ఏఐ టెక్నాలజీ గాని రీప్లేస్ చేస్తూ ఉంటది కాబట్టి. ఇది ఇలానే కంటిన్యూ అయితే లాంగ్ టర్మ్‌లో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా చూస్తే ఈ టెక్నాలజీ ఎఫిషియెంట్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏవైతే ఉన్నారో వీళ్ళకి ఇన్ కేస్ లే ఆఫ్ కానీ జరిగితే ఈ జనరల్లీ ఇప్పుడు లేబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళని అగ్రికల్చర్ సెక్టర్‌లోకి మనం తీసుకోలేం. ఎందుకంటే వాళ్ళకి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అవి రాదు. అండ్ మన్రేగా ఇలాంటి స్కీమ్స్‌లో, ఇన్ఫార్మల్ స్కీమ్స్‌లో డెఫినెట్‌లీ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేసుకోలేము. అండ్ ఇట్లాంటివి కాకుండా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాక్టివిటీని మనం ఇంప్రూవ్ చేసే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అట్లాంటి విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అండ్ ఈ హ్యూజ్ డిస్పారిటీ ఏదైతే ఉందో టాప్ లీడర్‌షిప్ అండ్ అండర్ లో అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాన్ని మనం క్లియర్‌లీ అడ్రెస్ చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ రోబోట్స్‌ని కానీ వీటిని కానీ ఎవరైనా కంపెనీస్‌లో పెట్టుకున్నట్లయితే రోబోట్ ట్యాక్స్ అని చెప్పేసి కలెక్ట్ చేసి దాని నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బేసిక్ ఇన్‌కమ్ కింద ఉపయోగపడే విధంగా దాన్ని మనం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఓవరాల్‌గా చూస్తే లేబర్ అనేది జస్ట్ స్టేట్ సబ్జెక్ట్. యూనియన్ గవర్నమెంట్ దీన్ని పర్స్యూడ్ చేసి ఓవరాల్‌గా ఎందుకంటే హైదరాబాద్‌లో ఒక బిగ్ ఐటీ సెంటర్, హైదరాబాద్ ఒక బేస్. అండ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవి హబ్ ఫర్ దిస్ ఐటీ ఇండస్ట్రీస్ కాబట్టి. లేబర్ అనేది ఓవరాల్‌గా స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ యూనియన్ గవర్నమెంట్ నుంచి ఒక ఇష్యూ తీసుకొచ్చి దీని గురించి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పిక్చర్ ఆఫ్ ద వీక్ అని చెప్పేసి రిమెంబరింగ్ హారర్స్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే జపాన్లో స్మాల్ బాన్ ఫైర్స్ వెలిగించారు టు కమెమరేట్ దిస్ అటామిక్ బాంబింగ్ ఆఫ్ హిరోషిమా అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. జపాన్లో ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆగస్ట్ 6th and 9th 1945 ఇయర్లో యునైటెడ్ స్టేట్స్ అనేది 2 అటామిక్ బాంబ్స్ అనేది జపాన్ సిటీస్ అయిన హీరోషిమా అండ్ అలాగే నాగాసాకి మీద వాళ్ళు అటామిక్ బాంబ్స్ అనేది డ్రాప్ చేశారు. అన్‌ప్రెసిడెంటెడ్ డెవాస్టేషన్ జరిగింది. అండ్ దాంతోపాటుగా వరల్డ్ వార్ 2కి అది ఎండ్ కింద జరిగింది. దానికి కొమెమరేట్ చేస్తూ అటామిక్ బాంబింగ్‌కి హీరోషిమాలో హీరోషిమా పీస్ మెమోరియల్ పార్క్ జపాన్ దగ్గర ఈ స్మాల్ బాన్ ఫైర్ అనేది వెలిగించారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి లోక్సభ పాసెస్ మణిపూర్ అప్రోప్రియేషన్ బిల్ ఎమిడెడ్ ఇన్. ఎమిడెడ్ ఇన్ అంటే ఏంటో కామెంట్ చేయండి. ఆల్రెడీ మనం దీని గురించి చూసాం. అండ్ ఇక్కడ అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ చేసింది లోక్సభ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది కాబట్టి ఆ స్టేట్ రిలేటెడ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది. దాని రిలేటెడ్ అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఈసీ నోటిఫైస్ వైస్ ప్రెసిడెంట్ పోల్స్ August 21 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్.
సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, సో దిస్ ఈస్ ద 17th వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఎలక్టోరల్ కాలేజ్ ఎవరైతే ఈ వైస్ ప్రెసిడెంట్కి ఎన్నుకోవడానికి ఓటు వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి అంటాం. సో అందులో మనకి 233 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఓటు వేయచ్చు, అండ్ అలాగే దాంతోపాటు 12 నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో ఓవరాల్గా చూస్తే 245 మెంబర్స్, అండ్ లోక్సభ నుంచి 543 ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. సో వీళ్ళందరూ కలిపి ఓటు అనేది వేస్తారు. అండ్ దాంతోపాటుగా చూస్తే ఎవ్రీ ఎంపీకి సేమ్ ఓట్ ఉంటుంది, సేమ్ ఓట్ వాల్యూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఎలక్షన్ విల్ బి హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రిఫరెన్సెస్ అనేది మనం మార్క్ చేయాలి. లాట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో దానికి పోటీ చేసేవాళ్ళు 1, 2, 3, 4 అని చెప్పేసి మనం ప్రిఫరెన్సెస్ మార్క్ చేయడం. సో ఎవరికైతే ఎక్కువగా అయ్యే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ వస్తాయో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి అర్హుల కింద. అండ్ ఈ నామినేషన్ పేపర్స్కి మనం నామినేషన్ పేపర్ అనేది వేయడానికి సో అట్లీస్ట్ 20 మెంబర్స్ మనకి సపోర్ట్ చేయాలి. అండ్ వాళ్ళని మళ్ళీ సో బలపరుస్తూ ఇంకొక 20 మెంబర్స్ సెకండర్స్ కింద వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండాలి. సో ఓవరాల్గా ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి August 21 అయితే లాస్ట్ డేట్, 21 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ ఫైలింగ్ నామినేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాంకింగ్, ఎందుకంటే ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 11 years ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ అనేది ఆర్బీఐ ఇచ్చింది. సో రీసెంట్లీ జరగబోయే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, అప్కమింగ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గెట్స్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. సో యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ అనేది సో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి లైసెన్స్ అనేది ఆర్బీఐ ఇచ్చింది. అండ్ ప్రీవియస్లీ చూస్తే మనకి లాస్ట్ గ్రాంటెడ్ 2014లో బంధన్ బ్యాంక్కి ఇలాగే ఇచ్చింది, అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్కి ఇచ్చింది. సో ఈ ఐడిఎఫ్సి బ్యాంకే ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కింద మారింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ రికార్డ్స్ లార్జెస్ట్ యాన్యువల్ కోరల్ లాస్ ఇన్ 4 decades. సో ఈ కోరల్స్ అనేవి మెరైన్ ఎకోసిస్టంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎక్కడుంది అంటే ఆస్ట్రేలియాలో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఆస్ట్రేలియా. సో ఈ కోరల్ బ్లీచింగ్ అనేది ఎక్కువగా జరిగింది, అంటే కోరల్ లాస్ అనేది జరిగింది డ్యూ టు దిస్ ఇంక్రీజింగ్ టెంపరేచర్స్, హీట్ స్ట్రెస్ వల్ల, క్లైమేట్ చేంజ్ హీట్ స్ట్రెస్ వల్ల లాస్ట్ 40 yearsలో లాట్ ఆఫ్ కోరల్ బ్లీచింగ్ అనేది జరిగింది. సో కోరల్స్ అనేవి మనం లాస్ అయ్యామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 5 ఇండియన్ మేల్ ప్యూజిలిస్ట్స్ ఎంటర్ ద సెమీఫైనల్స్ ఆఫ్ అండర్-19 ఏషియన్ బాక్సింగ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా. సో ప్యూజిలిస్ట్ అని చెప్పేసి మనం ఎవరిని అంటామంటే బాక్సర్స్ని. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మీకు క్వశ్చన్ ఏంటంటే హూప్స్టర్స్ అని చెప్పేసి ఏ స్పోర్ట్ ఆడే వ్యక్తుల్ని మనం హూప్స్టర్స్ అని చెప్పేసి అంటాము. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ను రాణి, జావెలిన్ త్రోకి రిలేటెడ్ పర్సన్. సో అన్ను రాణి బ్రీచెస్ 60 meter మార్క్ ఇన్ ట్రయంఫ్ ఇన్ పోలాండ్. సో ఇక్కడ 8th ఇంటర్నేషనల్ వీస్లా మనియాక్ మెమోరియల్ మీట్ పోలాండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో 60 meter ప్లస్ త్రో అనేది రిజిస్టర్ చేసింది ఫస్ట్ టైమ్. అండ్ ఆఫ్టర్ మోర్ దెన్ ఎ ఇయర్ సో ఈ ఫస్ట్ త్రో 60 meters ప్లస్ అనేది సో ఈవిడ వేశారు. అండ్ అన్ను రాణి సో వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు జావెలిన్ త్రో. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి అగైన్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో మన్ప్రీత్ సింగ్ రిలేటెడ్ టు హాకీ. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. డెఫినెట్లీ మీరు వీడియోలో ఎక్కడ దాకా వచ్చినట్లయితే డూ కామెంట్ అండ్ డూ లైక్, అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.